ప్రభునందు ప్రేమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఈ యొక్క శుభ సమయంలో ప్రభువారు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి చిన్న వర్తమానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటనగా, కొరింథీయులకు రాసినటువంటి పౌలు గారు 2వ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అన్నారు. అదేమిటంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను కొత్తవాయను అనేటటువంటి వాక్యాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే, ఆ వాక్యాన్ని ఒక్కటి మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది విశ్వాసులు, అనేక మంది ప్రార్థనా వీరులు, అనేక మంది స్వస్థతలు పొందినటువంటి వారి అందరిని గురించి మనం ఒకసారి పరిశీలించుకొని జ్ఞప్తికి తెచ్చుకున్నట్టయితే, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ప్రభువారిని అడిగి పొందుకున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్, బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఒక అంగవైకల్యం కలిగినటువంటి ఒక మనుషుడు తన సమస్యని ప్రభువారికి చెప్పుకున్నాడు. అయా, 38 సంవత్సరాల నుంచి ఇక్కడ దేవదూత వచ్చి నీళ్లు కదిలించుట కలదు, కానీ నేను ఆ నీళ్ళల్లో దిగటానికి నాకు సహకరించే వాళ్ళు ఎవరు లేరయ్యా అని ప్రభువారికి చెప్పుకున్న తర్వాత ప్రభువారు ఆయన సమస్యను పరిష్కరించినట్లుగా మనం చూడగలుగుతున్నాము. దేవదూత వస్తుంది, నీళ్లు కదిలిస్తుంది. ఆయన అంగవైకల్యంలో ఉన్నాడు కాబట్టి ఆ నీళ్ళలోకి ముందుగా దూకలేకపోతున్నాడు. కానీ ఆయన కంటే ముందు అనేకులు ఆ యొక్క కోనేట్లో దిగి స్వస్థతలు పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే తన సమస్యని ప్రభువారికి చెప్పుకున్నాడు. నేను దూకలేకపోతున్నానయ్యా అన్నప్పుడు, సరే నువ్వు దూకవలసిన అవసరం లేదు అని చెప్పి, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నీవు లేచి నీ పరుపెత్తుకొని నీవు ఇంటికి వెళ్ళిపో, నీ ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి రమ్మని ప్రభువారు సెలవిచ్చినప్పుడు ఆయన తనకున్నటువంటి అంగవైకల్యం నుంచి బాగుపడి స్వస్థత పొంది తిరిగి తన గృహానికి వెళ్ళినట్లుగా చూడగలుగుతున్నాం. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో, సువార్తల్లో కానీ, కొత్త నిబంధనలో కానీ, పాత నిబంధనలో కానీ ఎవరైతే దేవుని బిడ్డలకు వారి సమస్యను చెప్పుకున్నారో, ఎవరైతే దేవునికి తల వంచి దేవుని ముందు సాష్టాంగపడి నమస్కరించి ఆయన అడిగి ఆయనను వెదకి ఎవరైతే ఆయన నా సన్నిధిని కోరుకున్నారో వారందరి జీవితాలు బాగుపడినట్లుగా, మరో రకంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ మనుషుడు క్రీస్తు ప్రభువారు ఆయనకు చేసిన సహాయాన్ని బట్టి తన జీవితమే మారిపోయింది. 38 సంవత్సరాల నుంచి అడుగు తింటూ ఉన్నాడు. అయితే ప్రభువారు ఎప్పుడైతే ఆయనకు ఆ సహాయం చేశారో, తనకు స్వస్థతను అనుగ్రహించారో, ఆయన పాత జీవితం పోగొట్టుకొని నూతనమైన జీవితంలోనికి ఆయన ఎంటర్ అయినట్లుగా చూడగలుగుతున్నాం. అదేవిధంగా నయమానును కూడా గమనించినట్లయితే, పాత నిబంధనలో నయమాను అంతకుముందు కుష్ఠరోగిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ఆయనకు చెప్పిన ప్రకారం 7 మార్లు యొర్దాను నదిలో ఆయన మునిగాడు, తన శారీరక స్థితి మారిపోయింది. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలలో అనేక మంది దేవుని దగ్గర స్వస్థతలు పొంది తమ జీవితాలను బాగు చేసుకున్న వారిని మనం గమనించగలుగుతాం. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా కూడా క్రీస్తు నందు ఉండాలని, జీవించాలని నిర్ణయం తీసుకొని ముందుకు కొనసాగుతారో అట్టి వారి జీవితాలు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళగలమని మీకు మనవి చేస్తూ, మీకు అనేక మార్లుగా చెప్పుకుంటూ, మిమ్మల్ని బతిమాలుకుంటూ మీరందరూ క్రీస్తులోనికి వచ్చి మీ యొక్క సమస్యను, మీ పరిస్థితిని దేవునికి చెప్పుకొని మీరున్నటువంటి పాత స్థితి నుంచి ఉన్నటువంటి స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగుతారని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను. వందనాలు ప్రియులారా, ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.